అందరికీ నమస్కారం. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి రాష్ట్రంలో తెరదీయటం జరిగింది. ఎందుకంటే మిషన్ బిల్డ్ ఏపీ అనేది ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాటు చేశామని చెప్పి గొప్పలు చెప్పిన ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపీ పేరు మీద ఇవాళ భూముల అమ్మకానికి ఇవాళ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం అనేది దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందుట్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు, ఒకసారి ప్రభుత్వం యొక్క ప్రకటన మనం చూసినా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసము, ప్రజల సౌకర్యాల కోసము ఇవన్నీ కాకుండా కేవలం ఈ మిషన్ బిల్డ్ ఏపీ పేరు మీద అమ్మే భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే నవరత్నాలు ప్రోగ్రాముల కోసం ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అనేది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. నవరత్నాలు ఏంటి? ఎన్నికల హామీలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరదీసింది అనేది ప్రకటన ద్వారా అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మిషన్ బిల్డ్ ఏపీ కాదు, మిషన్ లూట్ ఏపీ అనే విధంగా ఇవాళ ప్రభుత్వం తెరదీసిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏపీ ఫర్ సేల్ లాగా ఉంది. ఏదైనా ఈ రాష్ట్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, ఏపీ ఫర్ సేల్ అనే విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండటం చాలా దారుణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం విచక్షణ కోల్పోయిందని చెప్పే దానిలో నేను సాహసం చేయను. ఏ పనైనా చేయాలంటే దానికి సమయం సందర్భం ఉండాలి. కాబట్టి అసలు ఈ సమయంలో ఒకవైపు కరోనా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉంటే ఈ సమయంలో ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరదీయటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. అందుట్లో ఇవాళ మీ ఎన్నికల హామీల కోసం భూములు అమ్ముతా ఉన్నారనేది స్పష్టం అవుతుందని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ విలువైన భూములు వైజాగ్ లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ప్రజల అవసరార్థం ఉపయోగపడతా ఉన్న భూములు, ప్రజలు వినియోగించుకుంటా ఉన్న భూములు, ఆ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు తీర్చే ఉండే విధంగా భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అనేది ఇది యొక్క ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైజాగ్ కావచ్చు, అలాగే గుంటూరులో దీనిలో ఉన్న స్థలాలు ఒక్కసారి మనం చూస్తే ఏదైతే పివిఆర్ మార్కెట్ స్థలం ఏదైతే ఉందో మరి దాదాపు ఎప్పటి నుంచో ఇది అక్కడ ఉన్న షాపులు తీసేసి కొత్త బిల్డింగ్ కట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దాని మీద ఎన్నో సందర్భాల్లో ఇవాళ కార్పొరేషన్ లో కూడా తీర్మానాలు చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ భవనాన్ని తీసేసి అక్కడ ఉన్న ఎవరైతే వినియోగదారులు, చాలా మంది ఆ ప్రాంతంలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వివిధ రకాలైన వాళ్ళు అక్కడ బతుకు తెరువు కోసం అక్కడ చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ బిల్డింగ్ ని తీసివేస్తే గతంలో ఎన్నోసార్లు అక్కడ ఉన్న ఎవరైతే వ్యాపారులు, అక్కడ ఉన్న కార్పొరేషన్ కి ఎన్నో సందర్భాల్లో డిస్కషన్స్ జరిగినాయి. 2012లో దీని మీద ఒక తీర్మానం చేసి మరి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం కూడా కోర్టు కేసులను ఆమోదించడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ మార్కెట్ ని తీసేస్తా ఉన్నామో అక్కడ కొత్తగా నిర్మించి తిరిగి ఎవరైతే అక్కడ షాపులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ విల్ ఆక్షన్ పేరు మీద వాళ్ళకే మేము ఇస్తాం, అప్పటిదాకా వివిధ చోట్ల మీరు తరలించి మీరు చేసుకోండి అని చెప్పి కార్పొరేషన్లు తీర్మానాలు, ప్రతిపాదనలు, నివేదికలు, కోర్టులో చెప్పిన అంశాలు ఉన్నా కూడా ఇవాళ కార్పొరేషన్ స్థలాన్ని ప్రభుత్వాన్ని అమ్మకం పెట్టి అంటే దారుణం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది, వినియోగదారులు, ఆ ప్రాంతం మంది ఎంతో మంది చిన్న సన్నకారు వాళ్ళు, పివికే నాయుడు మార్కెట్ అనేది గుంటూరులో కార్పొరేషన్ ఆఫీస్ కి ఎదురుగా ఉండే స్థలాన్ని మరి అమ్మకానికి పెట్టారంటే పోనీ ఆ అమ్మకానికి పెట్టింది గుంటూరులో ఏమన్నా ఉపయోగిస్తారా? అక్కడ ఎన్నో కాంప్లెక్స్లు అసంపూర్తిగా ఉన్నాయి, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు మున్సిపల్ కాంప్లెక్స్ అసంపూర్తిగా ఉంది, వాటి కోసం వినియోగిస్తారంటే లేదు. ఏదైతే వీళ్ళ యొక్క రాజకీయ అజెండా ఏదైతే నవరత్నాలు ఏదైతే ఉందో దానికోసం ఈ అమ్మకానికి వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడతా ఉన్నామని చెప్పడం అంటే ఇది ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనానికి నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండవది, మా గుంటూరు జిల్లాలో కార్మిక శాఖకు సంబంధించింది ఎన్నో ఇవాళ ఒకసారి ఆలోచన హాస్పిటల్ అనేది గుంటూరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో ప్రతిపాదనలు గత 2-3 ఏళ్ల నుంచి ప్రభుత్వం దగ్గర నలుగుతా ఉన్నాయి. దాదాపు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కి రోజుకి 3000 మంది వస్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి రోజుకి 1500 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ కార్మిక శాఖకు సంబంధించిన స్థలాన్ని గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉన్న విషయం వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ యొక్క అవుట్ పేషెంట్స్ విభాగాన్ని వాటన్నిటిని కూడా అక్కడ తరలించి ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనల ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ క్వార్టర్స్ కావచ్చు, అవుట్ పేషెంట్స్ విభాగాన్ని అందించే సేవలను ఉపయోగించుకోవడానికి కార్మిక శాఖకు సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జీజేహెచ్ కోసం
కేటాయించవలసిందిగా జిల్లా యంత్రాంగానికి జీజేహెచ్ వాళ్ళు పంపించడం, కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం, వివిధ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క కాన్ఫరెన్స్లో ఈ స్థలాన్ని బదలాయింపు చేయాలనే విధంగా ఆదేశాలు ఇచ్చిన విషయానికి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రోజు ఇటు ఈస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఈ 4-5 జిల్లాల నుంచి వేల మంది గుంటూరు జనరల్ హాస్పిటల్కి వస్తా ఉంటే, అది నడుబొడ్లో ఉన్న స్థలం సరిపోని పరిస్థితులు ఉంటే, హాస్పిటల్కి స్థలం కావాలంటే ఇవాళ ప్రభుత్వం దాన్ని విభజించి అమ్మకానికి పెడతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ అక్కడున్న హాస్పిటల్ కోసం స్థలం అడుగుతా ఉంటే దాన్ని ఇవాళ అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవటం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి నేను ప్రపంచం మొత్తం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఒకవైపు కరోనా ఉంది, నిరుద్యోగం ఉంది, ఆర్థిక మాంద్యం ఉంది, ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎలా బయటపడాలా, పెద్ద పెద్ద ఇండస్ట్రీసే మరి బోర్డులు తిప్పేసిన పరిస్థితి ఉంది. అమెరికా లాంటి ఊళ్ళలో అయితే వాళ్ళు దీనిలో ఫైల్ చేయడం జరిగింది దీనికోసం. ఆ విధంగా కంపెనీలన్నీ కూడా అవుతా ఉన్న సమయంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏమో వేసుకుంటా ఉంటది, మాకు ఆదాయం ఇంతే వచ్చింది లేకపోతే చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎవరి కోసం ఈ ఆక్షన్స్ పెడతా ఉన్నారు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. పెద్ద పెద్ద కంపెనీలే తలకిందులు అవుతా ఉన్న పరిస్థితుల్లో ఎవరి కోసం మీరు ఇవాళ ఆక్షన్లు పెడతా ఉన్నారు? ఏ అస్మదీయుల కోసం ఈ యొక్క ఆక్షన్లు పెడతా ఉన్నారు? మీ కంపెనీల కోసం ఈ ఆక్షన్లు పెడతా ఉన్నారు? దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగుందని అయితే నేను భావిస్తా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా, నాకు తెలిసి కనీసమైన ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరమైన పరిస్థితులను చూసి ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ ఆక్షన్లు పెట్టమనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సెప్ట్ మనం ఏదైనా కంపెనీల్లో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొన్ని కంపెనీలను మాట్లాడుకొని ఆ కంపెనీలను తీసుకొచ్చి ఆక్షన్లు వేయించితే తప్పితే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలే తమ కంపెనీలను నడపడానికి డబ్బు లభ్యత లేదు అని చెప్పి తలకిందులు అవుతా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఆక్షన్స్ కి తెరదీసిందంటే ఇది అస్మదీయుల కేటాయింపు కోసం అనేది స్పష్టమవుతా ఉంది. దీని వెనుక తమ వారికి ఇవ్వాలనే ఒక కుట్ర కూడా దాగుందనేది స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ప్రభుత్వం విచక్షణ కోల్పోతా ఉంది, తను చేసే పనులు అనేది స్పష్టమవుతా ఉంది. అయిన వారికి కట్టబెడటానికి ఈ ప్రభుత్వం ఎంతకైనా ముందుకు వస్తా ఉంది అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవైపేమో పేదలకు ఇళ్ల పట్టాల కోసం అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టి దానిలో మళ్ళీ దోపిడీ ఉంది. నిన్న మొన్న చూసాం రాజమండ్రిలో ఆవు భూముల మీద హైకోర్టులో కేసేసిన నేపథ్యం. పేదల భూముల పేరుతో కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, దానిలో దోపిడీ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అడ్డగోలుగా అసైన్డ్ భూములు, ఆ భూములు, ఈ భూములు అన్ని ఆక్రమించుకొని దారాదత్తం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం భూములు అమ్మటంలో మతలబు ఏంటి అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పాలన అంటే ఏంటి చెప్తా ఉంటారు, మాదంతా ఒక అద్భుతమైన పాలనని. పాలన అంటే ఏంటి? అమ్మకానికి పెట్టమా పాలన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చి 7 ఏడాది కాలం పూర్తి చేసుకుంటా ఉన్నారు. చాలా విమర్శలు చేశారు ఎన్నికల ముందు, లక్షల కోట్లు దోపిడీ అవుతున్నాయి, అదవుతున్నాయి అని చెప్పారు. మరి మీరు వచ్చి 7 ఏడాది కాలంలో రివర్స్ టెండరింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి ఏం చేశారు? ఇవాళ 7 ఏడాది పాలనలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎందుకు మార్చలేకపోయారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేగాక 7 ఏడాదిన్నర కాలంలో 100 ఆస్తిని కూడా ఈ ప్రభుత్వం సృష్టించిన పరిస్థితి లేదు. అటువంటి ప్రభుత్వానికి అమ్మే హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.